మంత్రి గంటా శ్రీనివాసరావు గారి తనయుడు గంటా రవికుమార్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఫంక్షన్ మంగళవారం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా చిరంజీవి, మోహన్ బాబు, సినీ నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి వచ్చారు. అయితే చిరంజీవి, మోహన్ బాబు ప్రవర్తన ఇరువురి అభిమానులకు మళ్ళీ సందేహం కలిగేలా చేసింది. ఈ వేడుక జరుగుతున్నంతసేపు మోహన్ బాబు, చిరంజీవి ఎడమొహం పెడమొహంలా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ఫంక్షన్ పూర్తి అవుతున్నా యాంకర్స్ చిరంజీవిని, మోహన్ బాబుని తదితరులని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు చిరంజీవి ఆడియో పోస్టర్ రిలీజ్ చేయడం చూసి మోహన్ బాబు స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. ముఖ్య అతిథిగా వచ్చిన మోహన్ బాబు అలా స్టేజ్ దిగి వెళ్ళిపోవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. మళ్ళీ యాంకర్లు మోహన్ బాబుని ఆడియో గురించి మాట్లాడమని రిక్వెస్ట్ చేసిన తర్వాత స్టేజ్ మీదకి మళ్ళీ వెళ్ళాడు మోహన్ బాబు. అంతేకాదు, మోహన్ బాబు చిరంజీవి మాట్లాడడం మొదలు పెట్టగానే వెళ్ళిపోయాడు. టోటల్గా ఫంక్షన్లో వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు విష్ చేసుకోలేదు. అందరినీ నవ్వుతూ పలకరించిన చిరంజీవి కూడా మోహన్ బాబు వైపు కన్నెత్తి చూడలేదు. వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయా అన్న డౌట్ అభిమానుల్లో తలెత్తింది. ఇలా ఇద్దరి ప్రవర్తన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ ఎన్నో ఫంక్షన్స్లో చెప్పినా వాళ్ళ ప్రవర్తించే తీరు నిప్పులైందే పొగరాదు కదా అన్నట్టుగా ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్య పేచీకి కారణాలంటూ ఏమీ లేవు. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు, అవి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే వీళ్ళ మధ్య విభేదానికి కారణం ఏమిటంటే చాలా సిల్లీ రీజన్. వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా చక్రవర్తి. సినిమా పూర్తయింది. టైటిల్స్ వేసేటప్పుడు చిరంజీవి పేరు ముందు వేసి తర్వాత మోహన్ బాబు పేరు వేయడం మీద మోహన్ బాబుకి కోపం వచ్చి చిత్ర బృందం మీద చిరుబురులాడాడట. తర్వాత దర్శక నిర్మాతలు చెప్పినా వినలేదట. సో వాళ్ళు చిరంజీవిని కాంప్రమైజ్ చేయాలని చూశారట. సినిమాలో ఫస్ట్ హీరో నేనైతే మోహన్ బాబు పేరు ఎలా వేస్తారని చిరంజీవి ఒప్పుకోలేట. కానీ నిర్మాతలకి నష్టం వస్తుందని తలచి మానవతా దృష్టితో చిరంజీవి కాంప్రమైజ్ అయ్యాడట. తర్వాత ఇద్దరూ కలిసి నటించలేదు. ఇది వారిద్దరి మధ్య వైరానికి అసలు కారణం. సంవత్సరాలు గడుస్తున్నా అది పెరుగుతోందే తప్ప తరగడం లేదు అన్న విషయాన్ని మళ్ళీ నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో రుజువు చేశారు ఇద్దరు.